అంతే కదా ఫస్ట్ నేచురల్లీ. టైం అల్లరి తీసినప్పుడు దొంగచాటుగా ఓ సెకండ్ షోకి నేను మా ఆవిడ వెళ్ళి ఆ కర్టన్ పక్కన సత్యం థియేటర్లో నుంచుని ఆ జోక్స్కి ఆడిటోరియం మొత్తం అలా నవ్వుతుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ద కిక్. ఎస్ ఎగ్జాక్ట్లీ, రియల్ రియల్ కిక్. ఆ కిక్ కావాలి. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ మన సెన్సిబిలిటీస్ హర్ట్ అవ్వకూడదు, డబ్బులకు అమ్ముడు పోకూడదు. ఓకే, ఈ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఇందాక చెప్పారు ఒకసారి నాగార్జునకి ఒక కథ చెబుతూ ఇద్దరు దొంగలు కథ అని. అది తర్వాత ఇంకా అది అట్లాగే ఉందా, లైవ్ లో ఉందా? అలాంటి సిమిలర్ స్టోరీనే తర్వాత ఇంగ్లీష్లో తీశారండి తీసారా? చాలా సంవత్సరాల తర్వాత. ఎంట్రాప్మెంట్ అని షాన్ కానరీ తీశారు. సిమిలర్ లైన్స్ లో ఉంటుంది. ఓకే, ఇద్దరు దొంగలు ఒకళ్ళ పైన ఒకళ్ళ పై ఎత్తేయటం ఇవన్నీ. తర్వాత ఇక మనం చేస్తే అది ఇక దాన్ని కాపీ కొట్టాం అనుకుంటారని తర్వాత ఇప్పుడు అది చెప్పినా ఇప్పుడు కనుక నమ్ముతారు, అప్పట్లో చెప్పుంటే కనుక నమ్మను కూడా నమ్మేవాళ్ళు నమ్మేవాళ్ళు కదండి. ఎందుకని చెప్పలేకపోయారు? ధైర్యం చాలేదా మీకు? కాదు సార్, ఆ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వలేదండి. ఓకే. నేను